వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు ఆసియా ఆంధ్రాబీకి ఢిల్లీ కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. శిక్షపై వాదనలు విన్న అనంతరం అదనపు సెషన్స్ జడ్జి చందర్జిత్ సింగ్ ఈ తీర్పును వెలువరించారు. అలాగే ఇదే కేసులో నిందితులుగా ఉన్న సోఫీ ఫెహ్మిదా, నహీదా నజ్రీన్ కు కూడా శిక్ష విధించారు. ఈ ముగ్గురికి కూడా జనవరి 14న ఉపాలోని పలు నిబంధనల కింద దోషులుగా తేలారు. అందులో ఉగ్రవాద సంస్థల్లో సభ్యులుగా ఉన్న సెక్షన్ 20, సెక్షన్ 38, సెక్షన్ 39 కింద దోషులుగా తేలారు. అయితే ఢిల్లీ కోర్టు ఆసియా ఆంధ్రబీని భారత వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించిన ఆరోపణలు ఉన్నాయి. దీంతో జాతీయ భద్రతకు సంబంధించిన విషయం ముడిపడి ఉంది. అన్ని పక్షాల వాదనలు, అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. అయితే ఆసియా వ్యతిరేకంగా జాతీయ దర్యాప్తు సంస్థ తన వాదనని గట్టిగా వినిపించింది. ఆమెకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని వాదించింది. ఆమె చర్యలు దేశంపై యుద్ధం ప్రకటించడంతో సమానమని, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు వ్యతిరేకంగా గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరాన్ని ఆ సంస్థ నొక్కి చెప్పింది. దేశానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతున్నారని, యుద్ధానికి ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో 2018 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఆసియా ఆంధ్రాబీని ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆమెతో కలిసి పనిచేస్తున్న అనుచరులు సోఫీ ఫమీదా, నవీదా నజ్రీన్ పై 2021లో కేసు నమోదైంది. ఈ ముగ్గురిని జనవరి 14న కోర్టు ముందు హాజరుపరచగా ఉపా చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వీరిని దోషులుగా కోర్టు గుర్తించింది. కాశ్మీరీ వేర్పాటువాద నాయకురాలు ఆసియా ఆంధ్రబీ చాలా కాలంగా దుర్కారాన్ ఏ మిల్లత్ అనే వేర్పాటువాద సంస్థతో సంబంధం కొనసాగిస్తుంది. కాశ్మీర్ లోయలో అస్థిరతను, అశాంతిని, ఉగ్రవాదాన్ని రేపే కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించింది. ఆండ్రాబీ గతంలో కూడా వివాదాలలో చిక్కుకుంది. 2015లో ఆమె ఒక ఆవును వధిస్తున్న వీడియో బయటపడటంతో ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే ఆమెకు పాక్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భద్రతా దర్యాప్తు సంస్థలు కూడా ధృవీకరించాయి. ఆమె ఒక పాకిస్తానీ సైనిక అధికారి ద్వారా నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. విదేశాలలో నివసిస్తున్న తన బంధువుల ద్వారా ఆమె ఆర్థిక సహాయం పొందినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఈ డబ్బునంతా లోయలో నిరసనలు, వేర్పాటువాద కార్యకలాపాలని రెచ్చగొట్టడానికి ఉపయోగించేదని కూడా తేలింది. పోలీసులపైకి, భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వే వారికి, వేర్పాటువాదులకు పూర్తి మద్దతిచ్చేది. ఇక నివేదికల ప్రకారం పాకిస్తానీ ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయ్యద్ కు ఆసియా సన్నిహిత సంబంధం ఉందని, ఆమెను తన సోదరిగా భావిస్తాడని కూడా చెబుతారు. ఢిల్లీ బాంబు దాడుల నిందితులకు దర్కారన్ ఏ మిల్లత్ తో సంబంధాలు ఉండవచ్చునని అనుమానాలు దర్యాప్తు లేవనెత్తింది. ఏదేమైనా ఇలాంటి వాళ్ళకి యావజ్జీవ కంటే ఉరిశిక్ష చేస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.